ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పైనేనా? సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా డిఎస్సిపై తొలి సంతకం పెడతారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైనంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ మెగా డిఎస్సికే మొదటి ప్రాధాన్యత అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఉద్యోగ కల్పనకు ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామన్నారు. ఇక ఫలితాల తర్వాత మెగా డిఎస్సిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. యువత ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్నారని, మెగా డిఎస్సిని విడుదల చేయించే బాధ్యత తనదే అన్నారు పవన్ కళ్యాణ్. 21కి 21 సీట్లు గెలిపించి తన బాధ్యత మరింత పెంచారంటూ పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి ఫైల్పై చంద్రబాబు తొలి సంతకం పెడతారా అనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. మొత్తం మీద మెగా డిఎస్సికి సంబంధించి ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైనంటూ ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ఇక మెగా డిఎస్సికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం మాట్లాడారో, అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా. రైట్, మొత్తం మీద చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పైనేనా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. ఇందుకు గాను ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీనే కనబడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా అందుకు సంబంధించి తాను కూడా కృషి చేస్తానన్నారు. మొత్తం మీద మెగా డిఎస్సికి సంబంధించి ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెట్టబోతున్నారా? ఎస్ అంటే ఖచ్చితంగా టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మెగా డిఎస్సి పైనే మొదటి సంతకం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక ముఖ్యమైన హామీకి సంబంధించినటువంటి సంతకం, మొదటి సంతకం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రుణమాఫీ మీద మొదటి సంతకం చేశారు. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి దాని మీద మొదటి సంతకం పెట్టారు. ఈసారి 2024లో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి పైన తొలి సంతకం ఉంటుందంటూ ఆయన చాలా సభల్లో ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మెగా డిఎస్సి పైనే తొలి సంతకం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. 12వ తేదీన ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అదే వేదిక మీద చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేసే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతుంది. దానిపైన ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపుగా 99% మెగా డిఎస్సి పైనే సంతకం ఉండే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా సంతకం చేస్తారా లేదా అనేది ఒక స్పష్టత ఈ రోజు సాయంత్రానికి రేపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీ 3,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ పెంపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి దాని మీద కూడా తొలి సంతకం ఏమైనా చేస్తారా, ఈ రెండింటిని కలిపి తొలి సంతకంగా చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మెగా డిఎస్సి అంటూ 2019 నుంచి 2024 వరకు కేవలం 6,000 పోస్టులు విడుదల చేసి దాని ప్రాసెస్ కూడా ఎన్నికల ముందు జనవరిలో మాత్రమే మొదలుపెట్టారని నిరుద్యోగులు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు
50,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,000 పోస్టులు మాత్రమే తీసి అదే మెగా డిఎస్సి అంటూ హడావిడి చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కానీ అది అంతా కూడా ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత అదంతా ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఎన్ని పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ తీస్తారనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే దాదాపు 50,000కు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. నిరుద్యోగులంతా చాలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అటు ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టుల విషయంలో చాలామంది ఇప్పటికే ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సంతకం చేస్తారు. సంతకం చేస్తే ఎన్ని పోస్టులు విడుదల చేసే అవకాశం ఉందనే దానిపైన కూడా ఆ రోజే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. రాజేష్, అలాగే అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ముందుగా డిఎస్సి పైన స్పందించాడు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత తొలి సంతకం ఖచ్చితంగా మెగా డిఎస్సికి సంబంధించే ఉంటుంది అనే వాదనలు బలపడుతున్న నేపథ్యంలో మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా తొలి సంతకం డిఎస్సి పైన అనుకోవచ్చా? డిఎస్సి అభ్యర్థులు బోలెడాశలు గంపడాశలు పెట్టుకునే నేపథ్యంలో మరిగా వాళ్ళ కోరిక నెరవేరబోతోందా? ఖచ్చితంగా మెగా డిఎస్సి మీదే తొలి సంతకం ఉండే అవకాశం కనబడుతుంది. ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగి మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో వెళ్తాం, వాళ్ళందరికీ ఒక ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతేకాదు ఎన్నికల్లో మెగా డిఎస్సి అనేది చాలా కీలక ప్రభావం చూపింది. నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున కూటమికి వన్ సైడెడ్గా ఓట్లు వేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మెగా డిఎస్సి కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారనే దానిపైన కూడా నిరుద్యోగులకు ఉత్కంఠ కనబడుతుంది. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పోస్టులు రిలీజ్ చేస్తేనే అక్కడ అందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు చెబుతున్నారు. మరి చూడాలి, తొలి సంతకం అయితే మెగా డిఎస్సి పై ఉండే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులకి ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ రైట్. అలాగే రాజేష్, అంటే ఒకవేళ సంతకం కనుక పెడితే మెగా డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండబోతుంది? దీనికి సంబంధించి ఏమైనా అధికారులు అంటే ఏమైనా ప్రతిపాదన సిద్ధం చేశారా? ఎందుకంటే తొలి సంతకం ఒకవేళ దాని గురించి పెడితే కనుక దీనికి సంబంధించి కొంత కసరత్తు అయితే జరిపి ఉండాల్సింది. సో అలాంటి కసరత్తు ఏమైనా అధికారులు చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్లు అదేవిధంగా ఇతర స్కూల్స్కి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఏ స్కూల్కి ఎంతమంది టీచర్స్ అవసరం అవుతారు, ఇవన్నీ డేటాతో కూడా తెప్పించుకుంటున్నారు. విద్యాశాఖ దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో మనం చూసాము బడుల అంటే స్కూల్స్ విలీనం టైంలో చాలా చోట్ల ఒక 100 మందికి ఒకే టీచర్ ఉండడం, లేకపోతే ఒక క్లాస్కే ఇద్దరు ముగ్గురు టీచర్ ఇలా ఉన్న నేపథ్యం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి విలీనానికి సంబంధించిన అంశంలో కానీ అక్కడ ఉన్న విద్యార్థుల రేషియో ఆధారంగా ఉండవలసిన సంఖ్యలో టీచర్స్ లేరనేది ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా చెప్తున్న నేపథ్యం. కాబట్టి ఉపాధ్యాయ సంఘాల నుంచి డేటా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలనే అంశం మీద కూడా ఆల్రెడీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ఖాళీల సంఖ్య అదేవిధంగా ఎంతమంది రిక్రూట్ చేసుకోవాలి, పిల్లలు ఎంతమంది ఉన్నారు, దాని ఆధారంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి అవన్నీ బేరీజ్ వేసుకుని పోస్టుల విడుదలైతే ఉండే అవకాశం కనబడుతుంది. దాదాపు 50,000కు పైగా ఖాళీలు ఉన్నాయనేది ఉపాధ్యాయ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీలో ఉద్యోగార్థులకైతే శుభవార్త చెప్పొచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సి త్వరలో రిలీజ్ కాబోతుంది. చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా డిఎస్సిపై తొలి సంతకం పెడతారనే వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే తొలి సంతకం డిఎస్సి పైనంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ మొదటి ప్రాధాన్యత కల్పించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామన్నారు చంద్రబాబు. ఉద్యోగ కల్పనకు ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామన్నారు. ఇక ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మెగా డిఎస్సిపై స్పందించారు. ఉద్యోగాలు లేక యువత విలవిల్లాడిపోతున్నారని, మెగా డిఎస్సిని విడుదల చేయించే బాధ్యత తనదే అన్నారు. ఈ నేపథ్యంలో 21కి 21 సీట్లు గెలిపించి తన బాధ్యత కూడా పెంచారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి ఫైల్పై చంద్రబాబు తొలి సంతకం పెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.